అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 6% నుండి 15%కి పెంచిన నేపథ్యంలో ఇప్పుడు పెట్టుబడిదారుల మధ్య ఒకటే చర్చ నడుస్తోంది. అదే బంగారం కొనాలా, వెండి కొనాలా? సాధారణంగా అందరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని బంగారం వైపే చూస్తారు. కానీ ఇక్కడే ఒక అసలు సిసలైన ట్విస్ట్ ఉంది. గతేడాది కాలంలో బంగారం సుమారు 47% రాబడినిస్తే వెండి ఏకంగా 147% లాభాలను అందించి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వాడకం విపరీతంగా పెరగడమే ఈ భారీ డిమాండ్కు ప్రధాన కారణం. అయితే గత రికార్డులను చూసి బ్లైండ్గా వెండిలో మొత్తం డబ్బు పెట్టేవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వెండి ధరల్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. స్మార్ట్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఒకే బుట్టలో గుడ్లన్నీ పెట్టరు. అందుకే తక్కువ రిస్క్ కోరుకునే సామాన్యులు 70% బంగారం, 30% వెండి నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ రిస్క్ తీసుకునే సత్తా ఉంటే 50-50 ఫార్ములాను వాడవచ్చు. దీర్ఘకాలిక స్థిరత్వానికి బంగారం, మెరుపు లాంటి లాభాల కోసం వెండి, ఈ రెండింటి కాంబినేషన్ మీ జేబుకు ఎప్పుడూ రక్షణిస్తుంది.